బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ నావల్ చౌరస్తా ఉన్నా. యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మా బ్రదర్ జీవనాన్న నేను వచ్చేసి బేకరీకి వెళ్ళి స్నాక్స్ ఇట్లా తిందామని ట్రై చేస్తున్నాము. సో ఆ బేకరీ వచ్చేసి అర్బన్ మాల్. సో దాంట్లోకి వెళ్ళి మనం తిందామని ట్రై చేస్తున్నాము. ఆల్మోస్ట్ వెళ్తున్నాము. చూడండి, చాలా అంటే నాగోల్ చౌరస్తా మీద మన బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ వెరీ డెలిషియస్ ఫుడ్ అండ్ బేకరీ ఉందా అని నాకు మా బ్రదర్ చెప్పాడు, మా జీవనాన్ని చెప్పాడు. సో ఆ త్రూ మేము వెళ్తున్నాము చూద్దామని. సో ఒకసారి ట్రై చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో రండి ఒకసారి లోపలికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. సో ఒకసారి అలా ఫుడ్ ఎలా ఉందో ట్రై చేసి తిందాము. ఒకసారి రండి మీరు కూడా. ఇంకోటి ఏంటంటే మన నావల్ చౌరస్తా మీద మన ఈ రెస్టారెంట్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా మన ఎల్బినార్ టు ఉప్పాల వెళ్ళే రూట్లో ఉంటే చూడండి, ట్రై చేయండి. చాలా డెలిషియస్గా, చాలా ఫుడ్ చాలా బాగుంది. ఇంతకుముందు నేను మా బ్రదర్ తిన్నాము. సో ఫుడ్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్స్ ఏ బేకరీ ఫ్రెండ్స్. బేకరీ చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్ కానీ ఇది కానీ నేను నార్మల్ బేకరీలో చూసాను, ఈ బేకరీలో చూస్తే చాలా బాగుంది. కొంచెం ఏంటంటే డిఫరెంట్గా అంటే ఏంటంటే బిర్యానీ తింటాం ఫ్రెండ్స్. బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తిన్నాం. బిర్యానీ కంటే బిర్యానీ ఉంటుంది. కొంచెం సంథింగ్ లైక్ మన టేస్ట్ కంటే అలా కొన్ని బేకరీల కంటే ఆపోజిట్ మనకి బేకరీ దొరుకుతుంది. దాంట్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంచెం దీంట్లో ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఇంకోటి ఏంటంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే కొంచెం సంథింగ్ డిఫరెంట్గా టేస్టీగా, కొంచెం ప్రీషియస్గా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీతో రావడం కానీ, లైక్ ఫ్రెండ్స్తో రావడం కానీ, మా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్తో రావడం కానీ, టైం స్పెండ్ చేయాలి. అలా వెళ్ళి చూద్దాం. వచ్చేసి బేకింగ్ అన్నట్టు. యాక్చువల్లీ వెరీ బేకింగ్ చాలా టేస్టీ అండ్ వెరీ డిఫరెంట్, డెలిషియస్, వెరీ టేస్టీ ఫుడ్స్ ఉంది ఇక్కడ. పబ్లిక్ యాక్చువల్లీ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరైతే లో క్లాస్ లెవెల్ ఏంటంటే ఐ థింక్ చాలా ట్రై చేస్తాను. చాలా అంటే చాలా వెరీ డెలిషియస్గా, వెరీ గట్టిగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కేక్స్ ఇంత స్వీట్గా, ఇంత హాట్గా అంటే డిఫరెంట్. ఒక్కసారి తింటే అది వేరే ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. ఈ కేక్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా కాస్ట్ మీద ఫేవరెట్ బుద్ధ, మన బుద్ధ ఇస్ దేర్. చెప్ సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఈజ్ మై ఫేవరెట్. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ డెలిషియస్ ఫుడ్ కేక్. సో చాలా నా ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్. యాక్చువల్లీ మనం వచ్చేసి నా ఫేవరెట్ చాక్లెట్ చాలా బాగుంటుంది కేక్. ఆ కేక్ అలాంటి ఇచ్చాను. ఒకసారి ఇది కూడా మేము టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో ఐస్ క్రీమ్ వచ్చేసి మన బటర్ స్కాచ్, వెన్నెలా, చాక్లెట్,
కూర్చోనా అదేరా నువ్వు కూర్చో ఒకసారి, నువ్వు కూడా టెస్ట్ చేయి ఎట్లుందో చెప్తా. ఏదో నీకు రాదు ప్లీజ్. సో దిస్ ఈజ్ ద రెస్టారెంట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్ అన్నది. ఐ మీన్ ఏంటంటే ఇది వచ్చేసి మన బేకరీ, అర్బన్ మాంక్ బేకరీ. చాలా బాగుంది. యాక్చువల్ ఏంటంటే మన ఫ్రెండ్లీ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి కొంచెం టైం రిలాక్స్ కావడానికి మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేసెస్. లైక్ చూడండి, చాలా అంటే చాలా డిలీషియస్గా ఉంది. సో మా బ్రదర్ జీవన్ అన్న, సో వెరీ స్మార్ట్ అండ్ హార్ట్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్, వెరీ క్యూటెస్ట్ పర్సన్. సో వన్ ఆఫ్ ద మై బెస్ట్ అండ్ హార్ట్. అన్నిట్లో మనం చెప్పుకోవాల్సింది అంటే అన్ని విషయంలో ఫ్రెండ్స్, ఇదేమో సెల్ఫ్ డబ్ అనుకోదు, వన్ ఆఫ్ ద హార్ట్ఫుల్గా చెప్తున్నా. మా అన్న చాలా హంబుల్ అండ్ హార్టెడ్, ఏమంటారు మాట రావట్లేదు. వెరీ వెరీ హార్ట్ఫుల్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. సో మా బ్రదర్ జీవన్ అన్న. సో చిన్న ఊరు బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. బాగుంది. ఒక్కోసారి మనం ఈ నావల్ కానీ ఇట్లా వస్తే ఈ బేకరీ రండి, తినండి. ఈ ఫుడ్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ మాత్రం నేను వస్తే మాత్రం మనం బ్యాగ్ తీసుకున్నా కెమెరా. నెక్స్ట్ నేను వస్తే మాత్రం 100% నా ఫ్యామిలీస్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ అందరినీ తీసుకొస్తాం. ఎందుకంటే చాలా బాగుంది. యాక్చువల్లీ తిన్నాము ఇట్లా మొత్తం రావాలి ఇదంతా. యాక్చువల్లీ కేక్ తినడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను మా బ్రదర్ ఇప్పుడు వచ్చేసి లక్కీ రెస్టారెంట్ అని మన అల్కాపూర్లో వెరీ ఫేమస్ రెస్టారెంట్. సో అన్లిమిటెడ్ నాకు తెలిసి చాలామంది ఉంటారు ఇట్లా మొత్తం రాత్రి. ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఇప్పుడు మన లక్కీ రెస్టారెంట్ చాలా ఫేమస్, వెరీ వెరీ. మన టీ కానించి మొదలు పెడితే చాలా బిర్యానీ కానీ ఏదైనా నా ఫ్యామిలీ కూడా చాలా లక్కీలో చాలా బాగుంటుంది లక్కీ రెస్టారెంట్. సో నేను మా బ్రదర్ జీవన్ అన్న ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ పండి తిన్నాం అన్నట్టు. చికెన్ బిర్యానీ అండి తినేసి రీసెంట్ ప్లేట్ వస్తుంటే సమ్ స్వీట్స్ ఆడ అంత నచ్చలేదు మాకు. ఆ స్వీట్స్ తినడానికి ఇంటికి వచ్చాము. నేను యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మనం డైలీ ఇక్కడనే ఆల్మోస్ట్ నా ఆఫీస్ ఇక్కడనే ఉంటాను. కానీ ఈ రెస్టారెంట్ కానీ అర్బన్ మన అమౌంట్ బేకరీ కడికి కానీ ఎప్పుడు రాలేదు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ డిలీషియస్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ కేక్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మీ. తినడానికి చాలా చాలా బాగున్నాయి. ఆ త్రూ నేను టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్ అంటే వెరీ 100%. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకసారి 2-3 సార్లు వచ్చాను కానీ ఎక్కువ తినలేదు అన్నట్టు. ఎందుకంటే వెరీ
కేక్స్, కూల్ డ్రింక్స్, సమ్ స్వీట్స్ తప్ప ఏం లేదు. నేను ఏమైనా ఏంటంటే మన ఫ్రూట్స్ కేక్ ఎక్కువ తింటాను ఫ్రెండ్స్. ఫ్రూట్ కేక్ తిన్నాను. సో ఇప్పుడు ఈ కేక్ తిన్నాను. కొంచెం డిఫరెంట్ బేకరీలో తిన్నాను, కానీ ఇక్కడ తినడము చాలా పీస్ఫుల్, మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారు కదా, వే ఆఫ్ సిట్టింగ్, వే ఆఫ్ అది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి, వెరీ కాస్ట్ఫుల్. ఇది యాక్చువల్లీ మనకు లేట్ నైట్ కాబట్టి అవైలబుల్ లేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ చూస్తారు కదా, ఐస్ క్రీమ్స్ అని కొంచెం కాస్ట్లీ ఫ్రెండ్స్. కాస్ట్లీ కొంచెం కాదు, కొంచెం వెరీ కాస్ట్లీ. ఓపెన్గా చెప్పాలంటే చాలా కాస్ట్లీ. ఇఫ్ ఇది తినాలంటే కేక్స్ కానీ మ్యాక్సిమం వచ్చేసి ఒక్కొక్క కేక్ వచ్చేసి ఈ పీస్ బ్లాక్ ఫారెస్ట్ నేను తిన్న కేక్ వచ్చేసి ఒకటి 170 రూపాయలు. ఈ కేకు ఒక కేక్ అంటే జస్ట్ ఒక సింగిల్ పీసు వచ్చేసి 170 రూపాయలు, అంటే 70 రూపీస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక కేజీ కేక్ తీసుకోవాలనుకుంటే మాత్రం 3 నుంచి 4 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కేజీ కేకు, ఒక కేజీ కేక్ వచ్చేసి అలా. ఈ ఉంది కదా ఈ అర్బన్, ఈ కేక్స్ వచ్చేసి మాత్రం ఆల్మోస్ట్ ఈ పీసెస్ వచ్చి 1000 రూపీస్. జస్ట్ మన 6 పీసెస్ ఉంటాయి, 1000 రూపీస్ ఈ కేక్. సో ఈ కేక్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక కేజీ ఈ స్మాల్ కేక్ వచ్చేసి ఒకటి 1500 నుంచి 2000 రూపీస్ ఉంటాయి అవైలబుల్గా. సో వావ్, టేస్టా? ఓకే, వావ్ బిస్కెట్ బాగుందన్నా. హౌదా? బాగుంది. कॉम्प्लीमेंट्री पैसे दे पैसे बट लिटिल बिट वेरी कॉस्टली. या బట్ కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఎవ్రీథింగ్ మనం తీసుకున్నాం, కానీ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. వెరీ ఎలా ఉన్నాను, టేస్ట్ మాత్రం ఎలా బాగుంది. కేక్స్ కానీ ఆల్మోస్ట్ ఇంకా మనకి ఇలాంటి టేస్ట్ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. టేస్ట్ మాత్రం చాలా టేస్ట్ కూడా నేను చూడలేదు. బాగుంది ఫ్రెండ్స్. నేనంటే ఏంటంటే బయట 2 రోజులు బయట తిన్నాం కాబట్టి ఇంకంత అనిపించలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం ఈ బేకరీకి వచ్చా. నేను ఎప్పుడైనా సీరియస్గా చెప్తాను, ఇలాంటి బేకరీ రాలేదు ఇప్పుడు. సో ఇలాంటి బేకరీ రావడం చాలా బాగుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎప్పుడైనా వస్తే మాత్రం నా ఊళ్ళో ఇలాంటి బేకరీ ట్రై చేయండి, తినండి. జస్ట్ 1 టైం. అంటే కొంచెం మన బడ్జెట్ పట్టి కాబట్టి బడ్జెట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఇలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. होटल में अच्छा बात करो। मेरा बहुत बुरे से कोलकाता कितना साल से काम कर रहे हैं? 3 साल। आप मैनेजर हैं या इधर क्या पे?
मैंने चले गए ऐसा बहुत है भाई, टेस्ट भी अच्छे है, बहुत अच्छे है। थैंक यू। सब्सक्राइब बोल के बोलो इधर। सब्सक्राइब कर दीजिए तो मेरा नाम राजेंद्र है। अच्छी है, फूड अच्छी है, पूरा आइटम्स भी अच्छे है। बहुत थोड़ा बिट लिटिल बिट कॉस्ट है भाई, मैं सही बोलो बोलो तो मिडिल क्लास नहीं आते इधर ऐसा। थैंक यू सो मच। प्लीज सब्सक्राइब माय चैनल फ्रेंड्स। थैंक यू, थैंक्स लॉट।